గోంగూర అంటే మీలో ఎంతమందికి ఇష్టము? మా ఇంట్లోన వారానికి ఒక్కసారైనా గోంగూర పప్పు, గోంగూర పులుసు, గోంగూర చికెను, అలాగే గోంగూర పులుసులోన కొంచెం ఎండ్రాయిలు వేసుకొని చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా బావుంటుంది. ఊర్లో ఉంటే ఇలాంటి ఐటెమ్స్ అన్నీ కూడా చేసి పెట్టేవాళ్ళుంటారు. ఇక్కడ అసలు గోంగూరనే దొరకదు. ఊరు నుంచి ఎవరైనా వస్తారు గదా! వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్తాను గోంగూర కొంచెం తీసుకొని రండి అంటే తీసుకొనొస్తారు. బట్ ఏంటంటే మనకి కొంచెం గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అక్కడ మనం గోంగూర విత్తనాలు వేస్తే గ్రోత్ బాగవుతది. కానీ ఇక్కడ మనం ఇలా చిన్న చిన్న గోళాల్లోన మనం గోంగూర పెంచడం అంటే నాకైతే అసలు సెట్ కావట్లేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అంత బాగా కుదరట్లేదు. అందుకే ఇంకా తెచ్చారు కదా గోంగూర దాంట్లో కాడలుంటాయి. కొంచెం మట్టిలో అయితే పెట్టున్నాను. చిగురు పెట్టున్నాయి ప్రెజెంట్ అయితే. నేను అప్డేట్ చేస్తాను. ఈరోజు శనివారం కదా! ప్రతి శనివారం కూడా ఇక్కడ మా ఇంటి దగ్గర సంతయితే జరుగుతుంది. ఇంకా మేమైతే వెళ్ళాము. సో, కూరగాయలన్నీ ఇక్కడ ఇలాగే వంతులు వంతులుగా పెట్టుంటారు. ఒకప్పుడు ఈ వంతులన్నీ కూడా రూ. 10 లెక్క ఉన్నాయి. కొన్ని కొన్ని దగ్గరలో రూ. 10 ఉంటున్నాయి. కొన్ని కొన్ని దగ్గరలో రూ. 20 ఉంటాయి. మనకి అన్ని ఐటెమ్స్ కూడా ఫ్రెష్‌గా దొరుకుతాయండి. ఇంకా ఇక్కడ చుట్టూ కూడా విలేజెస్ ఉంటాయి కదా! మొత్తం కూడా పంటలేని. సో, దాన్ని బట్టి మనకి వెజిటబుల్స్ అన్నీ కూడా కొంచెం తక్కువ రేట్‌లో దొరుకుతాయి. ప్రెజెంట్ కొబ్బరికాయలు కొద్దిగా రేట్ అయ్యున్నాయి కదా! సో, ఎందుకు ఇంత రేట్‌లో అంటే ఒక్కొక్కటి 40, 50 ఎందుకు అంటున్నారంటే వాళ్ళు చెప్పారు. రీసెంట్‌లీ మనకి కుంభమేళా జరిగింది కదా! దాన్ని బట్టేటంటే కొబ్బరికాయలనేవి చాలా రేట్ ప్రెజెంట్ డేస్‌లో అయ్యావి. ఇంక కొన్ని రోజుల తర్వాత కొంచెం తక్కువవుతది. రేట్ కొంచెం తగ్గిస్తారని కూడా చెప్పారు. ఎక్కువగా నేనైతే మార్కెట్ చేయలేదు. కొంచెం కొంచెంగా చేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత సాయంకాలం ఒక బయట కొద్దిగా క్లీన్ చేసుకొని, ఒక చిన్న ముగ్గయితే వేసుకొని పూజ చేశాను. రీసెంట్లీ 2 డేస్ నుంచి వీడియోస్ అయితే షేర్ చేయట్లేదు కదా! కొంచెం ఒంట్లో బాలేదనమాట. లో బీపీ అయితే ఉంది. దాంతో కొంచెం బాడీకి ఎక్కువ చిల్స్ అయితే వణుకైతే వచ్చేస్తుంది. అందుకే నేను వీడియో షేర్ చేయట్లేదు. సో, ఈరోజు రాత్రికేటంటే వంకాయ ఫ్రై చేశాను.